ఇగో ప్రతి ఒక్కళ్ళకు మంచి ఇల్లు కట్టుకోవాలనే ఆశలు ఉంటాయి కదా. సలాకలు అయితే ఇగో కొనుక్కుంటే దొరుకుతుంది, సిమెంట్ బత్తలు కూడా దొరుకుతాయి. కానీ ఇసుక మాత్రం చాలా కష్టమవుతుంది అది దొరకడం. అయితే ఈ ముచ్చట మీకు ఎందుకు చెప్తున్నా అనుకుంటురా, మన ఎమ్మెల్సీ జీవారెడ్డి సారు ఇగో విలేకరుల సమావేశం పెట్టిండు. ఆ సమావేశంలో ఇసుక అందరికీ అందుబాటులోకి రావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరిండు. మరి ఒకసారి ఆ ముచ్చటేందో తెలుసుకుందామా? చెప్పని ఆలోచన చేస్తుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇందిరా ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఏ సమస్య లేకుండా చూడాలని చెప్పిన భావన. సరే, ఏదైనా కానీ ఇసుకను అందుబాటులో ఉంచటం ఒక విధంగా ప్రభుత్వ బాధ్యతగానే మనం భావించాలి అంటున్నాం. ఈ మధ్య కలెక్టర్ గారు ఏదైతుందో ఈ అక్రమ ఇసుకను కూడా పూర్తిగా ఈ అక్రమ ఇసుక రవాణాను నిలిపివేయడం జరిగింది. కుర్తింది ఇంకా. దాంతో ఇప్పుడు ఇక ఈ నిర్మాణ రంగానికి కావాల్సిన ఇసుక అందుబాటు లేక నిర్మాణ రంగం కుదిలేకపోతుంది. అదే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడింది. ఈరోజు వారు ధర్మపురిలో ఉన్నారు. లక్ష్మణేశ్వర స్వామి కళ్యాణాన్ని దృష్టి ఉంచుకొని పట్టోత్సవం సమర్పించడానికి వారు ధర్మపురి వెళ్తుంది. వారికి మాట్లాడి లేఖ కూడా రాయడం జరిగింది. రామాలయ సమీపాన్ని ఏదైతుందో అది ఆ స్థలం ఇతరత్ర అక్కడ స్థానికులు వినియోగిస్తున్న పరిస్థితుల్లో వేరే స్థలాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ధర్మశాల స్థలం ఉంది కదా, అది దే ఆర్ గివింగ్ ఇట్ ఆన్ లీజ్. ఇప్పుడు సర్కస్ కానీ ఇతరత్ర పలు కమర్షియల్ యాక్టివిటీస్ ఏదైతున్నదో లీజ్కి ఇస్తున్నారు ధర్మశాల. అది తీసుకున్నట్టయితే సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు మన సిరిసిల్ల మిడ్ మానేర్ అట్లాగే కరీంనగర్ సమీపాన కూడా క్వారీస్ అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇసుక ఏదైతుందో ఈ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళే తరలించి అక్కడ స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి ఏదైతుందో వినియోగదారులకు అందుబాటులోకి నో లాస్ నో ప్రాఫిట్ ఆ దృక్పథంతో అందుబాటులోకి తేవాలని చెప్పని కలెక్టర్ దృష్టి తీసుకోబడుతుంది. వారు కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయింది. వారు ఎగ్జామిన్ చేసి ఎండి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంప్రదించి సాధ్యమైన తొందరలో శాండ్ స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసి ఇసుకను అందుబాటులోకి తేవడం జరుగుతుందని చెప్పినారు. దాని గురించే మీ ద్వారా ఈ సమస్యను ఏ విధంగా మనము అధిగమించటం, ఏ విధంగా ఇసుకను అందుబాటు తేవడం జరుగుతుందో అనేది తెలియజేయడానికి కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మొక్కజొన్న పంట బాగా వచ్చిందే, అంటే వాస్తవంగా వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న రైతుకు కొంత లాభసాటి ఉంటుందని చెప్పని ఆల్మోస్ట్ ఒక 25% ఆఫ్ ప్యాడీ కల్టివేషన్ మన ప్రాంతంలో మొక్కజొన్నకు కన్వర్ట్ అయ్యింది. యాక్చువల్లీ 2225 అని చెప్పారంటే మొన్నటిదాకా 2500 పైన ఉండే 3000 దాకా. ఇప్పుడు ఎప్పుడైతే మొక్కజొన్న మార్కెట్ యార్డుకు రావడం ఆరంభమైందో ధర ఏకదం 2000కి పడిపోతుంది. అట్టే కందులు కూడా ఏదైతుందో 7500 రూపాయల క్వింటల్ ఉన్నాయి. మార్కెట్లో 6500 ఉన్నాయి. మార్కెట్ ద్వారా ఏదైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం అట్లే కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సో దట్ రైతులకు ఇప్పుడు ఎట్లాగో వరి ధాన్యాన్ని మద్దతు ధర కల్పింప చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అట్లా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ మద్దతు ధర కల్పింప చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి రైతుకు అండగా నిలవడానికి ఈ మొక్కజొన్న మరియు కందుల కొనుగోలు కేంద్రాలు ఆరంభింప చేయడానికి మార్కెట్ ధర కొనుగోలు సెంటర్లు ఆరంభించాలని, అట్లే పసుపుకు సంబంధించి కూడా ఏదైతున్నదో మన దగ్గర వాణిజ్య పంట పసుపు వాస్తవంగా ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనడంతో కొంత రైతులకు ఆశ చూపించినాయి. పసుపు బోర్డు వస్తుంది, కొంత పసుపుకు గిట్టుబాటు ధర లభిస్తుందనే ఒక భావన. కానీ చూస్తుంటే ఏమైపోయింది, గతానికంటే ఇప్పుడు తగ్గిపోయింది. గతంలో ఇటు అప్పుడు 15,000 రూపీస్ పర్ క్వింటల్ ఉండే, అటువంటి వల్ల 10,000 రూపాయల లోపలికి పోయింది. 8 నుండి 10,000 మధ్య నడుస్తుంది.
రైతులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా ఏదైతుందో వాళ్ళు పసుబోర్డు ఏర్పాటు చేసినా ఏది ఏర్పాటు చేసినా అల్టిమేట్ లక్ష్యం అనేది ఏదైతుందో ఉత్పత్తి రైతు గిట్టుబాటు కావాలి. ఈ పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ ఉత్పత్తి రైతు గిట్టుబాటు కావటానికి పసుపు కనీసం ఒక 12,000 రూపాయల క్వింటల్ లేకుండా గిట్టుబాటు అయ్యే పరిస్థితి. వాస్తవంగా 15,000 రూపాయలు గత సంవత్సరం లభించింది. అటువంటిది ఈసారి ఇప్పుడు 8-10,000 పడిపోతుందని చెప్పంటే రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దాన్ని ఏ విధంగా మరి ధరను గిట్టుబాటు చేయడం జరుగుతుంది అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. అది కూడా ఒక అంశం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. తప్పకుండా రైతుకు అండగా నిలవడం వీళ్ళ ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తున్నది. ఏదైనా కానీ రైతుకు అండగా నిలబడే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మనం చేస్తాం. అంటే దానిలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించాలని చెప్పిన వాళ్ళు చెప్తారు. ఇలా నాణ్యత ప్రమాణాలు పెంపొందించటము ఒక అంశం, రెండోది గిట్టుబాటు ధర. ఇప్పుడు అదేమైపోయింది, ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ప్రధానమని చెప్పంటున్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రభుత్వం అదుపు చేయకుంటే ఈ దళారులు ఏదైతుందో దాన్ని వాళ్ళ లాభాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయత్నం చేస్తాం. అందుకే రైతు వాళ్ళు ఇంత ఆందోళనకు గురవుతున్నారు. ఏదైనా ప్రభుత్వాలు ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ గిట్టుబాటు ధర చేసే విధంగా ప్రయత్నం చేయడం ప్రభుత్వం బాధ్యతగా భావించాలి. దానికి ఏమి సహజమే, మనం ఆశించినవన్నీ లభించాయి కదా. అందరికీ ఆశించినవన్నీ లభించడం సాధ్యమయ్యేది కాదు కదా. సామాజిక సమీకరణలు కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి కూడా ఏదైతుందో సోషల్ ఇంజనీరింగ్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. సామాజిక సమీకరణకు ఇప్పుడు ప్రకటించబడ్డ అభ్యర్థులు మనం గమనిస్తే సామాజిక సమీకరణలతోని ఓ దళితుడు, ఒక ట్రైబల్ గిరిజనుడు, ఒక మహిళ, ఉద్యమ నాయకురాలు, ఎంపికైన అభ్యర్థుల గురించి కామెంట్ చేయడానికి చెప్పింది. మనం ఎవరికి వాళ్ళం ఆశించడం సహజమని, మనకు అవకాశం లభించినంత మాత్రాన ఎంపికైన అభ్యర్థుల గురించి అడ్వర్స్ కామెంట్ చేయడానికి, నెగటివ్ కామెంట్ చేయడానికి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ పార్టీ సర్వీసెస్ కానీ సామాజిక కోణంలో గుర్తించు, ఎంపిక సామాజిక కోణంలో గుర్తించు అని నేను భావిస్తున్నాను. లేదు బాబు, దీనిలో హామీలు ఉంటాయో రాజకీయంగా ఏదైనా అవకాశం ఏంది. ఇప్పుడు మనం ఉన్న స్థాయి లోపల ప్రజలకు అందుబాటులో సేవ చేయాలి. మీలో ఒకటిగా మీ స్థాయిలో మీరు ఎట్లా సేవ చేస్తున్నారో ఇదే 29th of March